హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మేకల మార్కెట్ లో ఉన్నామండి. ఇది వచ్చేసి ప్రతి ఆదివారం జరిగిద్ది. ఇక్కడ వచ్చేసి కేవలం మేకలు, మేకపోతులు ఉంటాయి. ఈ వారం మటుకి కొనుగోళ్లు చాలా తక్కువ జరుగుతున్నాయి. అసలు కొనే వాళ్ళు రాలే. మెయిన్ అమ్మే మాల్ కూడా కొద్దిగా తక్కువే వచ్చింది పోయిన వారం మీద. ఈ వారం కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయని చెప్పారు. మేకల వీడియో ఆల్రెడీ తీసాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది వాళ్ళు చెప్పింది ఏంటి అనేది. ఈ వారం మార్కెట్ మందము, కొనే వాళ్ళు ఎవరు రాలేదు అని. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, పెట్టుబడుల సీజన్ కాబట్టి అమ్మే వాళ్ళు ఎక్కువ అయిపోతారు, కొనే వాళ్ళు తక్కువ అవుతారు. మేకపోతులు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా, చూడండి. ఆ కట్టగల్లోళ్ళు లేరండి, ఇక్కడ బేరం జరుగుతుంది. ఎంత రేటుకి అమ్మారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ మేకపోతు బేరం అయిందండి. ఎంతకు కొన్నారు? 13,000కి ఇది బేరం అయిపోయిందండి. వేరే కట్ట చూపిస్తాను. ఎంత చెప్తున్నారు ఈ జత? జత ఎంత చెప్తున్నారు? 22 కలిపి. ఈ పోతులు వచ్చేసి జత 23,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ పెద్ద సైజు మేకపోతులు. బాబాయ్, మొత్తం 6 ఉన్నాయా? అమ్మారా? ఏమైనా అమ్మలేదు, ఇవే తీసుకొచ్చారా? ఎంత చెప్తున్నారు ఇవి జత? ఎంత? ఒక్కొక్కటి 11,000. ఓకే, ఒక్కొక్కటి 11,000 అంట. జత 22,000. జత వచ్చేసి 22,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక ఈ 6 కూడా మాట్లాడుకుంటే కొంచెం రీజనబుల్ రేట్కి వస్తాయి అనిపించింది. నాటు మేకపోతులు అంటే కొత్తగూడెం మార్కెట్ లోనే బాగా చూస్తున్నానండి నేను. చిల్లకల్లు గాని, నందిగామ గాని ఎక్కడా కూడా నాటు మేకపోతులు పెద్దగా రాల్పలేవు. కానీ కొత్తగూడెం మార్కెట్ లో మట్టుకి మొత్తం కూడా నాటు మేకపోతులే ఉన్నాయి. ఎట్లుంది బాబాయ్ మార్కెట్? అదే ఇక్కడ అన్ని నాటు మేకపోతులే కనిపిస్తున్నాయి ఎక్కువ. మార్కెట్ ఎట్లుంది ఇవాళ? మందంగానే ఉందా? కొనేవాళ్ళు రాలేదంటున్నారు అందరూ. కొనేటోళ్ళు ఎవరు లేరు, మొత్తం అమ్మే వాళ్ళే ఉన్నారు. కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు, తక్కువ అంట. ఈ కట్ట ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఎంత చెప్పారు? అది 12,500 చెప్పారా వాళ్ళకి? రేటు కూడా అడగలేదట్టుందిగా, చూసి వెళ్ళిపోయారా? ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 12,500 చెప్తున్నారు. బేరం ఉంది, ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. వాళ్ళు అడిగి వెళ్ళిపోయారు. ఈ 4 ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి జత 24,000గా చెప్తున్నారంట. అన్ని ఈ సైజులే ఉన్నాయి మేకపోతులు. మాక్సిమం చిన్న సైజులు తక్కువ, ఈ సైజు మేకపోతులే ఎక్కువ వచ్చాయి. చిన్న సైజులు అనేవి లేవు. ఇక్కడ వచ్చేసి కొన్ని ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నారు? చెప్పు ముందు జత. అల్లయ్య, ఈ మేకపోతులు ఒక్కలేనంట ఈయనవి. ఆయన బేరంలో ఉన్నాడు. ఈ 2 బేరం జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. బేరం కుదరలేదు. వీళ్ళు 20,000 చెప్పారు. 2 వాళ్ళు 12,000కి అడిగారు. పెద్ద సైజులు అన్నమాట. వస్తుంది. చెప్పండి, మార్కెట్ గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే. మీరు అమ్మడానికి వచ్చారా, కొనుక్కోడానికి వచ్చారా? కొనుక్కోడానికి వచ్చారా? ఏం కొనాలని వచ్చారు? మేకలా, మేకపోతులా? పోతులు కొన్నారా? రేట్ ఎక్కువ చెప్తున్నారా?
ఆయన కొనడానికి వచ్చారంట, రేట్లు బాగా చెప్తున్నారని చెప్పేసి నేను కొనే ఉద్దేశం కూడా లేదు అంటున్నారు. అందరూ అడిగి వెళ్ళిపోతున్నారండి, కొనేది అయితే తక్కువ రేట్లు. ఇక్కడ పెద్ద సైజు మేకపోతలు ఉన్నాయి, ఇవి ఎంత చెప్తున్నారు? అక్కడ చిన్న మేకపోతలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. హాయ్ చెప్తున్నారు. ముక్కలు తింటారులే. ఎంత చెప్తున్నారు? ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు? యూట్యూబ్ ఛానల్. ఓ ఎవరికి హాయ్ చెప్పాను నువ్వు ఇప్పుడు? యూట్యూబ్ ఛానల్. ఎంత చెప్తున్నావు జత? ఈ రెండు. ఆ పెద్దది ఒక్కటైతే ఒకటి 28. ఎందువల్ల ఇప్పుడు పడ్డావుగా? అదేంది మాట్లాడేటప్పుడు అంటే వాటిని చూపించాలి కదా, అందుకోసమని చూపించలే. అదొకటి 28,000. 28,000 అంట పోతు. ఈ ఒకటి జత 36,000 చెప్తున్నారు. ఇవి ఎంత చెప్పారు జత? 35,000. ఇవి జత 35,000. అదొక్కటి 28,000 చెప్పారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. ఈ కట్ట బేరం జరిగింది. అమ్మేశారా? ఎన్ని మొత్తం? 11 అమ్మారా? ఒక్కటి అమ్మారా? ఏది అదొకటి వెళ్ళిపోయిందా? ఒకటి ఎంతకు అమ్మారు? ఒకటి 14,000. పెద్దది అయితే. ఇప్పుడు ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 10. ఎంత చెప్తున్నారు రేటు? ఒక్కొక్కటి 11,000 చెప్తున్నారంట. ఎన్ని తెచ్చారు మొత్తం మీరు? ఒకటి అమ్మారు. 11 తీసుకొచ్చారు, ఒకటే అమ్మారంట. ఈ 10 కూడా అమ్ముతారా పోబోయే లోపల? ఇక్కడ బుడ్డ పిల్లలు ఉన్నాయి. ఈ పిల్ల ఏ రేటు? ఇది పోతు పిల్లేనా? ఆడదా మరక? ఎంత చెప్తున్నారు ఇది? 3,000. ఇది వచ్చేసి 3,000 చెప్తున్నారు రేటు. సారీ 3,000 చెప్తున్నారండి ఇది. ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి, 4 పొట్టేళ్ళు ఉన్నాయి. ఎంత రేట్ చెప్తున్నారో చూద్దాం. బేరం కూడా అవుతుంది ఇది. ఎందుకు ఎంత చెప్తున్నారు పొట్టేళ్ళు ఇవి? పొట్టేళ్ళు ఇవి జత ఎంత చెప్తున్నారు? జత 26. అడిగారా వాళ్ళు? కొనడానికి వచ్చారా మీరు? లేదా? జత 26,000 చెప్తున్నారంట. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఇక్కడ ఒక పొట్టేళ్ళు ఉన్నాయి, అక్కడ 4, ఇక్కడ ఒక 6 ఏమో సంథింగ్ ఉన్నాయి. ఇవేనండి పొట్టేళ్ళు. పొట్టేళ్ళ కట్టలు అయితే పెద్దగా లేవు. ఇంకా ఇవి ఎంత చెప్తున్నారనే చూద్దాము. ఎంత చెప్తున్నావు బాబా ఇవి జత? జత ఎంత చెప్తున్నా? యూట్యూబే కొనడానికి కాదు, చెప్పు ఎంత చెప్తున్నా? ఎంత జత? 20,000. జత 20,000 చెప్తున్నారంట. ఒక్కొక్కటి 10,000. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, ఇవి కూడా బేరం ఉంది. ఇది మేకపోతులు ఇక్కడ వరకే లాస్ట్, ఏం లేవండి. చాలా తక్కువే వచ్చినాయి మేకపోతులు కూడా. ఇంకేదన్నా ఉండే 1.5 ఉన్నాయి. ఇక్కడ అడుగుదాం. ఇక్కడ పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి, ఇవి అడగలేదు. ఇవి ఎంత చెప్తారనేది అడుగుదాం. ఎన్ని తీసుకొచ్చారు? మొత్తం 10 తెచ్చారు. అమ్మారా ఏమైనా? ఎన్ని అమ్మారు? 10 తెచ్చారు, 3 అమ్మారు. ఇప్పుడు 7 ఉన్నాయి మొత్తం. ఎంత చెప్తున్నారు జత? జత 25,000. జత వచ్చేసి 25,000గా అమ్మిన 3 ఎంతకు అమ్మారు? 3 35,000. 3 వచ్చేసి 35,000గా అమ్మారంట. చెప్పడం అయితే జత 25,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంది. ఓకే, ఇది కొత్తగూడెం మార్కెట్.
రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.